ప్రజాప్రతినిధులు అధికారులతో కార్యక్రమాన్ని చుట్టడము ప్రత్యేకతను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారమే అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి ఏపీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూర్చోవాలి. అందరూ అక్కడే కూర్చోవాలి, స్టేజ్ దగ్గరికి ఎవరు రావద్దండి. ప్రస్తావించారో ఆ సమస్యల్ని గౌరవ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులు నోట్ చేసుకున్నారు. ఇప్పుడు వారి మీ సమస్యల్ని పరిష్కరించే విధంగా అధికారులు చొరవ తీసుకుంటున్నారని ఆశిస్తాం. ఈ కార్యక్రమానికి తీసుకుంటామా 32వ డివిజన్ ప్రజలు వారి వారి సమస్యలను దయచేసి నిశ్శబ్దంగా ఉండగలని మనం చేస్తున్నాము. ప్లీజ్. ఏదో రోజు తిరుగుతుంటారు. సిమెంట్ రోడ్డు 15 అడుగులు 20 అడుగుల రోడ్లు సిమెంట్ రోడ్డు ఉంటే ఈ మట్టి రావడం వల్ల ఆ సిమెంట్ రోడ్డు కేవలం 6 అడుగులు 7 అడుగులు పరిమితం. పరిష్కారం చూపుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు కమిషనర్ గారు. కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలపాలి. అందరు క్లాప్స్ కొట్టండి. తీసుకుంటాము. కమిషనర్ గారితో టచ్లో ఉంటాము. మీ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాము. మేము ఒక వారధి మాత్రమే. ఇందులో మా పాత్ర ఏముంటుందంటే వారధి. మేము అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకు మమ్మల్ని అభినందిస్తూనే ఈ కార్యక్రమానికి నేను వస్తానని చెప్పి ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఎమ్మెల్యే గారు ఆయనంతకు ఆయనే నోట్ చేసుకున్నారు. ఇప్పుడు వాటన్నిటికీ ఆయన సమాధానం ఇస్తూ, హామీ ఇస్తూ వాటిని ఎప్పటిలోగా అమలు చేస్తారు అనేది కూడా ఆయన మాటల్లోనే విందాం. ధన్యవాదాలు తెలుపుకుంటూ 32వ డివిజన్ ప్రజలు ఏదైతే ఆశించారో వారి సమస్య తెలుపుకుంటూ 32వ డివిజన్ ప్రజలు ఏదైతే ఆశించారో వారి సమస్య లేరు. పింఛని కాలు బాగలేదు. నా పేరు నాగమ్మ. నా ఈడ హౌసింగ్ బోర్డు వాడకుండా ఇల్లు లేదు. మేము మా టీం తిరిగింది. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో పరిశీలించాలనే ఉద్దేశంతో తిరిగాం. ప్రధానంగా ఇక్కడ గిరిజన వాసులకి ఆల్రెడీ రోజు తిరుగుతున్న రోడ్లు ఇవి. ఏం సమస్య ఉందని అనుకుంటుంటారు. సార్ నా పేరు సాయి కుమార్ సార్. నేను ఇక్కడ అనంతపూర్ ఆదర్శ్ నగర్ నివాసిని సార్. మా అన్న గణేష్ అని పూర్తి వికలాంగుడు సార్. 90% వికలాంగత్వము. అతను ప్రతి సొంత పనికి నగర్ ఉంటాం సార్. ఎవరు పట్టించుకోలే, ముఖ్యమంత్రులు పట్టించుకోలే, ఎమ్మెల్యేలు పట్టించుకోలే. మా ముందే గుడిసెల్లోనే ఉండాం. మాకు పాములు, తేళ్లు అన్ని వస్తున్నాయి. తల్లి పిల్ల. బ్లాక్ సైడ్ నగర్లో ఆదర్శ్ నగర్ పక్క చర్చి పక్కన కొట్టాలి మాకు కనీసం బాత్రూమ్లు లేవు సార్. స్నానాలు చేసేకి కోకలు అడ్డం కట్టుకొని స్నానం చేయాల. మా పిల్లలకైతే స్కూల్ మాకు అన్ని ఉంటాయి సార్. మాకు ఆధార్ కార్డు. నాకు ఉండడానికి ఇల్లు లేదు. నా పేరు ఫాతిమా అండి. ఇక్కడే కొత్తగా వచ్చానండి. ఆదర్శ్ నగర్ లో కొత్తగా వచ్చాను. నాకు ఇల్లు లేదు. దాంట్లో తేళ్లు, పాములు, విష పురుగులు చేస్తాయి. వాళ్ళను అవన్నీ క్లీన్ చేయవలసిందిగా మా తీశారు. వారి దగ్గర నుంచి వారి రెస్పాన్సిబిలిటీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పైకి లేయడమ్మా, పైకి లేయండి. మమ్మల్ని అభినందిస్తూనే ఈ కార్యక్రమానికి నేను వస్తానని చెప్పి ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అందరికీ టిఫిన్ అరేంజ్ చేయండి. వెళ్ళిపోయినమ్మా. ఇచ్చిన వాళ్ళు పక్కకి రండి.
తొందరగా అండి ప్లీజ్, తొందరగా అర్జీలు ఇవ్వండి. ఏం పేరమ్మా? చేపిస్తాను తల్లి. ఆల్రెడీ నా దగ్గర అర్జీ ఉందమ్మనేది. నేను గవర్నమెంట్ కార్పొరేషన్ కాదు కాబట్టి సార్ పర్సెంట్ చేసి తెప్పిస్తాను. 10 మంది వస్తాయి, వచ్చాము చేయిస్తాను తల్లి. ఆల్రెడీ ఉంది. సరే నా ఒకరొకరు కలిసి సార్ తొందరగా అర్జీలు ఇవ్వండి. గారు శ్రీకాంత్ మీ సమస్యలు చెప్పారు కదా మేడం, మీ సమస్య చెప్పారు కదా. అది నాకు చెప్పగలుగుతుంది. నేను కలెక్టర్ గారు పెట్టాలి చేపిస్తున్నా. మీ ఆధార్ కార్డు అన్ని అయిపోతుంది. 10 మంది ఇదేనా నంబర్? అదే వద్దులే మళ్ళీ చూద్దాం. ఇదే ఓకే మాట్లాడిన అవకాశం లేకుండా 5 నెలలు పడతాయి. సమస్య రండి. రోడ్డు కావాలన్నా సరే ఓకే. ఏం పెద్దమ్మా పెన్షన్ వస్తుందా? చేపిద్దాం అమ్మా, నేను చేపిస్తాను. నాకు అడిగినావు కదా నువ్వు. ఫోన్ నెంబర్ కూడా వచ్చింది. 79 ఏళ్ళు ఉన్నాయి నీకు. 79 ఏళ్ళు ఉన్నాయా? ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ఏబిఎన్ యాజమాన్యానికి, వారి సిబ్బందికి అందరికీ
కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా ఆదర్శ్ నగర్ ప్రజలకి, ఎందుకంటే నెక్స్ట్ వీక్లో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో భాగంగా నేను కానీ ఆదర్శ్ నగర్కి రావాలని అనుకోండి. దానికన్నా ముందుగా ఏబిఎన్ వారు ఇక్కడ ఇంతమందిని కలిపి ఈ ఆదర్శ్ నగర్ వాసుల ప్రాబ్లం తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా చెన్నకేశవ్ గారు రోడ్డు డ్రైనేజ్ సమస్యలు అడిగారు. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు నేను వాళ్ళ కాలనీలో పెన్షన్స్ ప్రోగ్రామ్ కోసం పోయినప్పుడు నాకు అర్జీ ఇవ్వడం జరిగింది. అదే టైంలోనే నేను ఎంక్వైరీ కానీ చేయించడం జరిగింది. చేయించినప్పుడు ఇక్కడ కొన్ని రోడ్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అక్కడక్కడ, అంటే ప్రైవేట్ వ్యక్తులు గత ప్రభుత్వంలో రోడ్స్ ఎంక్రోచ్మెంట్ చేశారు. వాటిని కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అవి కానీ క్లియర్ చేసి వీలైనంత తొందరగా రోడ్స్ అయితే ఏమి, డ్రైనేజ్ అయితే ఏమి మొత్తం క్లియర్ చేస్తామని చెప్పేసి చెన్నకేశ్వర గారికి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే అచ్చమ్మ గారు, చాకలి అచ్చమ్మ గారికి 2021లో పెన్షన్ తీసేశారు. కేవలం తెలుగుదేశం సానుభూతి పరురాలని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. ఖచ్చితంగా ఆమెకి వేరే ఆధారం ఏమీ లేదు. న్యాయబద్ధంగా ఆమెకు రావాల్సిన పెన్షన్ని గత 3 ఏళ్ళ నుంచి రానివ్వడం లేదు. ఖచ్చితంగా మా పెన్షన్ శాంక్షన్ అయిపోతానే ఫస్ట్ పెన్షన్ ఆమెదే ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మహబూబ్ పీరా గారు ఇక్కడ హమాలయ కాలనీ రోడ్లు, అలాగే వాటర్ ట్యాంక్ ఆపోజిట్లో వాటర్ ట్యాంక్ ఆపోజిట్ రోడ్ కావాలని చెప్పేసి అడిగారు. గత ప్రభుత్వంలో ఇది 25 కోట్లు స్పెషల్ గ్రాంట్ అని చెప్పేసి తీసుకోవడం రావడం జరిగింది. కనీసం డబ్బులు వచ్చిన తర్వాత కానీ భూమి పూజలు చేసి వదిలిపెట్టారు, కానీ ఎక్కడ పనులు కానీ స్టార్ట్ చేసిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఆ వర్క్లన్నీ టెండర్లన్నీ క్యాన్సిల్ అయినాయి. మళ్ళీ కొంత ఫ్రెష్ టెండర్స్ పిలిపించేసి ఆ రోడ్డు కానీ వేపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే హమాలీ కాలనీ రోడ్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అది కానీ వీలైన తొందరగా కంప్లీట్ చేసి దానికి కానీ రోడ్ ఓపెనింగ్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే లక్ష్మి అనే ఆమె పెన్షన్ ఒకటి అడిగింది. ఇప్పుడు కొత్త పెన్షన్స్ శాంక్షన్ అయిన తర్వాత ఆమె అర్హతను బట్టి ఖచ్చితంగా ఆ పెన్షన్ కానీ శాంక్షన్ చేయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే శ్రీనివాసులు గారు సింగిల్ ఫేస్ నుంచి 3 ఫేస్కి పవర్ సప్లై అడిగారు కాలనీకి. అది కానీ నేను ఎస్సీ గారితో మాట్లాడి ఆల్రెడీ టెక్నికల్ శాంక్షన్ అయిపోయింది. వీలైనంత తొందరగా అది కానీ కంప్లీట్ చేయిస్తా అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే లక్ష్మీనరసాయి కాలనీ వాసులు, ఇది నగర్ శివారులో ఉంది కాబట్టి కొత్తగా ఏర్పడిన కాలనీ, ఇక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్తు, మంచినీటి సౌకర్యం, మురికి కాలువలు ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. ఇవి ఏవైతే ఉన్నాయో కొత్తగా ఏర్పడిన కాలనీ కాబట్టి దీనికి సంబంధించి మా ఎస్సీ గారిని పంపించి మా డి గారిని పంపించేసి అక్కడ ఎస్టిమేషన్ లేపించేసి అవి కానీ వీలైన తొందరగా కంప్లీట్ చేయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఆదర్శ్ నగర్లో 40 కుటుంబాలు గత 25 ఏళ్ళ నుంచి కోటాలు వేసుకొని ఉంటున్నారు. అది ఎంక్రోచ్మెంట్ సెక్టర్గా పార్క్ ప్లేస్. అది వాళ్ళకు కానీ గతంలో బుక్కరాయి సముద్రంలో ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది, కానీ వీళ్ళు దూరం అవుతుందని చెప్పేసి వెళ్ళలేదు. వీలైనంత దగ్గరగా ఆ 40 కుటుంబాలకి ఇండ్లు కట్టించి, ప్లేస్లు ఏర్పాటు చేయించి ఇండ్లు కట్టించి వీలైన తొందరగా వాళ్ళకి పరిష్కారం చూపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన మొదటి నెలలో ఫస్ట్ విజిట్ చేసిన కాలనీ అది. పెన్షన్ పంచడానికి వెళ్ళాను. వెళ్ళిన రోజు వాళ్ళు ఆ రోజు కానీ అర్జీలు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కానీ పెట్టాను నేను. హౌసింగ్ ఫస్ట్ శాంక్షన్ అయిపోతేనే ఫస్ట్ హౌసింగ్ కాలనీలో 40 మంది ఉంటారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఫాతిమా అనే ఆమె హౌస్ పెన్షన్ అడిగారు. అవి కానీ మా మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెప్పి అవి కానీ శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే చిన్నగొడయ్య గారు ఎంటీ ప్లేసెస్ క్లీనింగ్ చేయడం కావాలని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడే కదా, ఆదర్శ్ నగరే కాదు, మొత్తం అనంతపురం టౌన్లో ఎక్కడైతే ప్లేసెస్ ఫ్రీగా వదిలేశారు. ఎందుకంటే
ఆ ప్లేసుల్లో ఖాళీగా ఉన్న ప్లేసుల్లో తీసుకెళ్లి చెత్త చెదారం వేస్తున్నారు. నేను ఆల్రెడీ మా ఎంహెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. ప్రతి కాలనీలోనూ ఒక 1 వీక్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని మొత్తం క్లీన్ చేయించేసి ఓనర్స్ని పిలిపించేసి వాటికి కానీ కాంపౌండ్ వేయించమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే పని మీద కొన్ని కాలనీలు ఆల్రెడీ క్లీన్ అయినాయి. ముఖ్యంగా నిన్నటి రోజున శారదానగర్లో క్లీన్ చేయడం జరిగింది మొత్తం. ఇక్కడ కానీ ఆల్రెడీ పెట్టడం జరిగిందని చెప్పేసి ఎంహెచ్ఓ గారు తెలియజేయడం జరుగుతుంది. అది కానీ వీళ్ళని తొందరగా కంప్లీట్ చేసేసి ఆ ఓనర్స్కి ఇంటిమేట్ చేసి రాకపోతే మనమే క్లీన్ చేసి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఆంజనేయులు గారు ఇక్కడ స్కేటింగ్ దీన్ని స్కూల్ కానీ లేకపోతే హాస్పిటల్ కానీ మార్చడం కావాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. దాదాపు దీంట్లో 100 మందికి పైగా స్టూడెంట్స్ స్కేటింగ్ చేస్తున్నారు సార్. ఇక్కడ కావాలంటే మన స్కూలు హాస్పిటల్ కావాలంటే ఎక్కడైనా ప్లేస్ తీసుకొని మళ్ళీ కట్టుకుందాం. ఇది దేనికంటే మనకి స్కూలు హాస్పిటల్ ఎంత అవసరమో పిల్లలకు కానీ ఈ స్పోర్ట్స్ కానీ అవసరం కాబట్టి దీన్ని మీరు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది స్కేటింగ్ డైలీ 100 మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ స్కేటింగ్ నేర్చుకుంటున్నారు. ఒక స్కేటింగ్ కోచ్ గారు ఉన్నారు ఇక్కడ. దాన్ని మీరు కొద్దిగా ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక్కడ బోర్డు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇంకా మంచి స్టేడియంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే నరసింహారెడ్డి గారు రైతు బజార్ గురించి అడగడం జరిగింది. రైతు బజార్కి మనకు ప్రొవిజన్ ఉంది. ఏదన్నా 50 సెంట్లు ఏదన్నా ప్లేస్ ఇక్కడ చూడమని చెప్పేసి మా మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరుగుతూ ఉంది. మినిమం 50 సెంట్లు ఉంటే ఖచ్చితంగా నేను ఈ కాలనీలో ఆదర్శ నగర్ కాలనీలో రైతు బజార్ చేయిస్తానని చెప్పేసి ఆల్రెడీ శాంక్షన్ గానే ఉంది మనకు రైతు బజారు. అది ఇక్కడే పెట్టిస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే వన్నూరప్ప గారు సిమెంట్స్ నుంచి ఏవైతే కంప్యూటర్స్ ఉన్నాయో ఇక్కడ ఆదర్శ నగర్కి ఏవైతే అవసరమైతే ఖచ్చితంగా నేను JNTVCతో మాట్లాడి అవి కానీ ఈ కంప్యూటర్స్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఒకటి వీలైతే ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. అలాగే సెల్ టవర్స్ సోదరుడు చెప్పాడు, అది ఆదర్శ నగర్ ఒకటే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉండే ప్రాబ్లం అది. ఖచ్చితంగా దాన్ని కానీ అంటే మన టెక్నికల్ టీం ఏదైతే ఉందో వాళ్ళని కానీ వీలైతే అన్ని డిఫరెంట్ సెల్ టవర్స్ కాకుండా ఒకటే సెల్ టవర్ మీదే మొత్తం అన్ని టవర్స్ వచ్చేటట్లుగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే రమా గారు రొమ్ము క్యాన్సర్ గురించి చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏమాత్రం అవకాశం ఉన్నా ఆమెకి సాయం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాజారెడ్డి గారు వాటర్ ట్యాంక్ దగ్గర పార్క్ ప్లేస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. ఆ ప్లేస్ కానీ అది మా వాళ్ళని అడిగితే ప్రైవేట్ ప్లేస్ ఉంది, గవర్నమెంట్ ప్లేస్ లేదు. మున్సిపాలిటీ ప్లేస్ ఎక్కడైనా ఉంటే ఆదర్శ నగర్లో ఖచ్చితంగా ఆదర్శ నగర్కి ఒక పార్క్ ఏర్పాటు చేయిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే నాగమ్మ గారు హౌస్ పెన్షన్ అడిగారు. ఖచ్చితంగా నాగమ్మ గారికి కానీ న్యాయం జరుగుతుంది. ఈ హౌసింగ్ కొద్ది రోజుల్లోనే కొత్త హౌసెస్ రాబోతున్నాయి. ఏదన్నా ప్లేస్ ఉంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని మన మున్సిపాలిటీలో 880 ఇల్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో ఆమెకి ఏమన్నా ప్లేస్ ఉంటే దాన్ని కానీ శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ఒకవేళ ప్లేస్ లేకపోతే ప్లేస్తో కలిపి ఆమెకి హౌసింగ్ కట్టిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే సాయి కుమార్ గారు వాళ్ళ బ్రదర్ గణేష్ గారిది పెన్షన్ 6,000 నుంచి 15,000 వరకు మార్పించమని అడిగారు. దానికని మా DMHO గారికి ఆర్డర్ చేసేసి పుట్టపర్తి కాకోకుండా వీలైతే ఇక్కడే అనంతపూర్లోనే ఆ సదరన్ హాజరై సర్టిఫికేట్ ఇప్పించేసి ఆ పెన్షన్ కానీ మార్పిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి ప్రత్యేకంగా ABN యజమాన్యానికి ABN స్టాఫ్కి ఇంత మంచి అవకాశాన్ని, ఎందుకంటే ప్రజల్లో ఇంతమందిని ఒకసారి కలవాలంటే దాదాపు 4-5 అవర్స్ వాళ్ళ ఇళ్ళకి తిరుగుతానే ఇంతమందిని కలవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతమందిని ఇక్కడ కలిపి మా ఆదర్శ నగర్లో మా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో ఇంత మంచి అవకాశం కల్పించిన ABN యజమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ABN ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో అక్షరమే అండగా పరిష్కారం దిశగా అనే ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన దానికి ప్రత్యేకంగా ABN యాజమాన్యానికి అలాగే ABN స్టాఫ్కి అందరికీ పేరు పేరున
ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ అనంతపూర్లో ఆదర్శ్ నగర్లో 32వ డివిజన్లో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాదాపు 500 మంది హౌస్ హోల్డర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ 500 మందిని కలవాలంటే కనీసం 2-3 రోజులు మేము తిరగాల్సి వచ్చేది, ఇంటింటికి వెళ్ళాల్సి వచ్చేది. వీళ్ళందరినీ ఇక్కడ ప్రత్యేకంగా హాజరుపరిచినందుకు ఏబిఎన్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఉండే సమస్యలు ముఖ్యంగా ఇవి నగర శివారు ప్రాంతం. ఇక్కడ రోడ్లు అయితే ఏమి, డ్రైనేజ్ అయితే ఏమి, ఇవన్నీ అడగడం జరిగింది. ఇవి తొందరలోనే మా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వీలైనంత తొందరగా ఈ సమస్యకి పరిష్కారం చూపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి రైతు బజార్ ఒకటి అడిగారు, అలాగే స్కూలు, హాస్పిటల్ ఒకటి అడిగారు. వీటికి ఎక్కడైనా ప్లేస్లు ఉంటే వాటిని కానీ తొందరగా తీరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఏదైతే ఈ స్టేడియం ఉందో వీటికి కానీ మౌలిక సదుపాయాలు కల్పించమని చెప్పేసి అడిగారు. వాటిని కానీ పరిష్కారం వైపు తీసుకెళ్ళి మొత్తం ఇక్కడ ఉండే ఏవైతే ఈరోజు వచ్చిన సమస్యలు ఉన్నాయో అవన్నీ వీలైనంత తొందరగా పరిష్కరించి మళ్ళీ ఆదర్శ్ నగర్ని ఇంకొకసారి విజిట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రజ్యోతి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఆదర్శ్ నగర్లో ప్రజల సమస్యలన్నీ మేము తెలుసుకున్నాము. కమిషనరేట్ నుంచి, మన మున్సిపాలిటీ నుంచి చేయాల్సిన అన్నీ చేస్తాము. మా పరిధి మించినటువన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే సార్ ఏదైతే ప్రెస్టేజ్గా తీసుకున్నారో ఎమ్మెల్యే గారు ఈ ఆదర్శ్ నగర్ని, ఈ ప్రోగ్రామ్ని మేము సక్సెస్ చేసి సార్ చెప్పినట్టు మళ్ళా ఇక్కడికి వచ్చి అందరికీ థ్యాంక్స్ గివింగ్ కూడా చేస్తామని చెప్తున్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నా పేరు సాయి కుమారు. మా అన్న గణేష్ అని, అతనికి పూర్తి వికలాంగత్వం ఉంది. అతనికి 90% వికలాంగత్వం ఉంది. తన సొంత పనికి కూడా ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అతనికి ఇప్పుడు కేవలం 6,000 పెన్షన్ మాత్రమే వస్తుంది. నేను 15,000 పెన్షన్ కోసం అప్లై చేసుకొని దాదాపు 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను ఆఫీస్కి, డిఎంహెచ్ ఆఫీస్కి. వాళ్ళు ఇంతవరకు నా సమస్య అనేది పరిష్కారమే చేయలేదు. కానీ ఈరోజు ఇక్కడ ఆదర్శ్ నగర్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారి కార్యక్రమంలో వచ్చి నేను ఎమ్మెల్యే గారితో నా విషయం చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు దాన్ని పరిష్కరిస్తానని, నా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని కల్పించిన ఆంధ్రజ్యోతికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా బ్రదర్ పేరు గణేష్. ఆటలు లేవు, నడకలేదు, మాకెవరు తల్లిదండ్రులు లేరు, నేనే చూసుకునేవాడిని మా అన్నని. సో అతను ప్రతి పనికి, సొంత పనికి కూడా, తన కాలక్రమాల పనికి కూడా ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితి అతనికి. సో అతనికి ఇంకా కేవలం 6,000 వస్తుంది. 15,000 పెన్షన్ కోసము హెల్ప్ చేయాలని ఆశిస్తున్నాను. నా డిగ్రీ అయింది, నేను జాబ్ సర్చింగ్లో ఉన్నాను. నా పేరు వెంకటమ్మ. ఆదర్శ్ నగర్లో వెనక బ్లాక్ సైడ్ కొట్టాలమ్మాయి. 40 ఏళ్ళ నుంచి ఉన్నాము. కొట్టాలు వేసుకొని చేస్తామని చెప్తున్నాడు సారు. చేస్తాడని మాకు కూడా అభిమానంగా ఉంది. చేసిన తర్వాత మాకు ఏదో చేస్తే మేము అక్కడికి చేరుకుంటాం సార్ అని చెప్పినాం మేము. అందుకే ధన్యవాదాలు. సారే ఎవరిని కలిసినాం సార్, అందరూ కలిసినాం. ఎవరిని మాకు సాయడం చేయలేదు. అన్నీ చేసి అన్నీ చేసినాం. ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటు కార్డులు ఉన్నాయి. ఓట్లు అడుగుతారు వచ్చి, గెలిచినప్పుడల్లా మాకు ఎవరు సాయం చేసేవాళ్ళే లేరు. వచ్చి జేజీబీలతో ఇచ్చేయండి అంటారు, మున్సిపాలిటీ పార్క్ తీసేయండి అని చెప్తున్నారు. అంతవరకు జరిగింది సార్. మన ఎమ్మెల్యే సార్ వచ్చినాడు, దగ్గుబాటి ఎమ్మెల్యే వచ్చినాడు. మీకు 6 నెలల లోపల 7వ చోట చూపించి దగ్గర చోట్ల మీకు ఇల్లు కట్టిస్తాం, అక్కడికి పోతారమ్మంటే పోతాం సార్. వచ్చినాక మేము మాకు ఇల్లు కట్టించండి అని చెప్పినాం సార్. మేము కట్టిస్తాము, ఇంత లోపలే దగ్గరలోనే కట్టిస్తాము. అంత దూరం బుక్రా సముద్రం అంటున్నారు కాబట్టి మేము అంత దూరం పోలేమంటున్నారు. ఉన్ని సమస్యలోనే 7వ చోట దగ్గరలోనే చూసి మేము ఫస్ట్ మీకు ఉదయాలు కల్పిస్తాము అని చెప్తున్నారు సార్. ఇట్లా పని చేస్తాను సార్. నాకు 5 మంది కూతుర్లు. మాకు కనీసం నీళ్ళు పోసుకునే లేక పిల్లలందరినీ హాస్టల్కి వేసుకున్నాను సార్. నాకు 10th క్లాస్ ఒకరు, 9వ తరగతి ఒకరు, 6 ఒకరు, 7వ తరగతి ఒకరు. ఇట్లా పిల్లలకి, ఆడపిల్లలకి నీళ్ళు పోసుకునేకి, స్నానానికి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు బాత్రూమ్ లేవు, ఇల్లు లేవు. మాకు బాత్రూమ్ పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. చుట్టుపక్కల బిల్డింగ్లన్నీ కట్టేసినారు. ఎక్కడ పిఏకి ఉండదు సార్. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్ని రోజులని మేము ఇదే సమస్యతోనే బాధపడుతున్నాం సార్. మాకు ఎవరో ఒకరు సాయం చేస్తే మాకు అక్కడి నుంచి తీసేసుకొని ఇల్లు కట్టిస్తే పోతామని మాకు ఉంది సార్. మాకు
మాకు అక్కడే ఉండాలనేమి కోరిక లేదు సార్. ఇక్కడ దగ్గర చోట్ల ఇక్కడే చూపిస్తే చాలా మున్సిపాలిటీ స్థలాలు ఉన్నాయి కదా సార్, అక్కడ చూపిస్తే మేము అక్కడ ఉంటాం సార్.